guys, welcome back to our channel The Gamer of Hungry. ఈరోజు అయితే మనం వచ్చేసి బ్లాక్ షూట్ ఆడుకుంటున్నాం. ఈ రోజు అయితే మనం ఫస్ట్ టైం ఆడుతున్నాం అనుకుంటున్నారు. నేనైతే 1479 లెవెల్లో ఉన్నాను. నేను ఫస్ట్ కాడ నుంచి బ్లాక్ షూట్ ఆడుతున్నాను. కాకపోతే మీ అందరికీ తెలియకుండా వాటికి మీకు బ్లాక్ షూట్ అంత నాలెడ్జ్ లేదు అని ఇలా ఆడుతున్నాను నేనైతే ఈరోజు. మనం అయితే ఇంగ్లీష్లో తీద్దామని చూసాం, ఎందుకులే మనకి తెలుగే సెట్ అయిద్దిలే అని తెలుగులో తీస్తున్నాం. అప్పుడైతే ఈరోజు అయితే మనం థ్రాట్సీకి ఎలా వెళ్ళాలో చూపిస్తాను నేనైతే ఈరోజు. ఓకే, దీన్ని ఫర్గోటెన్ ఐలాండ్ అంటారు. మనం థ్రాట్సీకి వెళ్ళాలంటే 1500 లెవెల్ ఉండాలి. ఓకే, ఇక్కడైతే చెస్ట్లు ఉన్నాయి. చెస్ట్లు వచ్చేసి 3000 వస్తాయి. ఫస్ట్ సీలో అయితే ఇలాంటి గోల్డెన్ చెస్ట్లు అయితే 1000 వేస్తాయి. సెకండ్ సీలో అయితే 3000 వేస్తాయి. ఇందులో అయితే మనం ఉన్న సెకండ్ సీ కాబట్టి గోల్డ్ థ్రాట్సీకి వెళ్తేమో 6000 7000 వస్తాయి. డైమండ్ చెస్ట్లు సిల్వర్ చెస్ట్లు కూడా ఉంటాయి. సిల్వర్ చెస్ట్లో అయితే కొంచెం తక్కువ వస్తాయి. ఓకే, ఈరోజు అయితే నేను థ్రాట్సీకి వెళ్తాగా ఫాస్ట్గా. ఓకే, దీన్ని ఇన్స్టెంట్ అంటారు గైస్. ఎట్ట వచ్చేస్తే మీరు ఏమనుకోకండి. దీన్నేమో ఆరా అంటారు. ఇది వెలిగిస్తే మనకి దీన్ని ఫైటింగ్ స్టైల్ అంటారు. దీంతో ఇది మన చేతులతో కొడతాం. ఇదైతే ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ తింటే కొన్ని ఫిజికల్ పవర్స్ వస్తాయి. నేనైతే బూడా ఫ్రూట్ వాడినా. ఇది వచ్చేసి ఇట్లా లార్జ్గా ఫామ్ అయ్యి ఇట్లా డ్యామేజ్ వస్తుంది. కాకపోతే నేను ఫ్రూట్కి ఎక్కువ పెట్టుకోవాలి స్టాట్స్, ఎందుకంటే బూడా ఫైటింగ్ స్టైల్కి ఎక్కువ పవర్ ఇచ్చింది. అందుకే అందులో మ్యాక్స్ పెట్టుకున్నా. ఇప్పుడు ఫ్రూట్ పెట్టుకోవసలా. ఓకే, ఈరోజు అయితే మనం ఫాస్ట్గా థ్రాట్సీకి వెళ్ళిపోవాలి. ఓకే, మనమైతే కొంచెం స్లోగా ఉన్నాం. ఓకే, అక్కడైతే బాస్ ఉన్నాడు. నేను బాస్ని కూడా కిల్ చేయొచ్చు ఇప్పుడు. ఓకే, ఈ క్విస్ట్ అయిపోయిన తర్వాత బాస్ని కిల్ చేస్తా. మనమైతే ఫ్రూట్ కూడా స్పిన్ చేయొచ్చు. ఎందుకులే, థ్రాట్సీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఫ్రూట్ స్పిన్ చేద్దామని ఉంచాను. ఓకే గైస్, మనమైతే ఫాస్ట్ గ్రైండింగ్ చేయాలి. 1 అవరే ఉండిద్ది మనకు టైం, ఎందుకంటే మా మమ్మీ 1 అవరే టైం ఇస్తాను అందే ఫోన్ తీసుకోవడానికి. 1 అవర్లో చేసేద్దాం. ఏమైనా చేసేద్దాం మనం ఈజీగా. ఏమన్నా పోట్లేదు మనం 1480 అంటే మామూలు అనుకున్నాం ఏంటి. దెబ్బ అదే కదా. ఓకే గైస్, మ్యాడీ గేమ్లు కూడా ఆడుతున్నారు. కాకపోతే వాళ్ళకి ఇంకా తెలియదు గేమ్ ఎలా ఆడాలో. వాళ్ళకైతే నేను చెప్పగలను. కాకపోతే వాళ్ళు నన్ను ఎప్పుడు నేను వాళ్ళ ఇన్స్పిరేషన్ అని తెలుసు. కాకపోతే వాళ్ళకి నేను ఇన్స్పిరేషన్ కాదు, వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. కాబట్టి దీన్ని V3 అంటారు గైస్. V3 అంటే మనకి అందులో నుంచి కొంచెం పవర్ ఎక్కువ ఇచ్చిద్ది, లేకపోతే డ్యామేజ్ ఎక్కువ ఇచ్చిద్ది. నేనైతే సైబార్గ్ వాడుతున్నా. ఇందులో రేసెస్ ఉంటాయి. హ్యూమన్, ర్యాబిట్, ఏంజల్, గౌలు అలాంటి రేసెస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇటు సీబీస్ట్ కూడా స్పాన్ చేస్తాడు. సీబీస్ట్ అంటే మీకు తెలిసేమో, నాకు తెలిసి. ఓకే, మనమైతే హెల్త్ మీద పెట్టుకున్నాం. దీన్ని V3 అంటారు గైస్. దానివల్ల అటాక్స్ మనకు బాగా వస్తాయి. ఇదిగోండి గైస్, సిల్వర్ చెస్ట్ ఏమో 1000 ఇచ్చింది. ఇప్పుడేమో గోల్డెన్ చెస్ట్ 3000 ఇచ్చింది, 500 తక్కువ. కాకపోతే ఇదిగోండి ఇక్కడ డైమండ్ చెస్ట్, ఇదిగోండి 6000 ఇచ్చింది. ఒక్కొక్కసారి 7000 కూడా వస్తుంది. మన అదృష్టాన్ని బట్టి అలా ఉంటుంది. ఓకే, మనం అయితే అక్కడికి వెళ్ళాలంటే జంప్ చేయొచ్చు. కాకపోతే అయితే ఫాస్ట్కి వెళ్తామని ఇట్లా చేస్తాం అంతే. ఓకే, మనమైతే లెవెలప్ ఫాస్ట్గా అయిపోతాం. ఇంకా 19 లెవెల్స్ అవ్వాలి లెవెలప్. ఇంకా గ్రైండ్ చేసేద్దాం ఫాస్ట్గా. వాటర్ ఫైటర్స్ గాయస్, ఇవన్నీ నేను ఫస్ట్ గా నుంచి వీడియో తీయాలంటే కామెంట్ చేయండి. నేను ఫస్ట్ లెవెల్ నుంచి మీకు కొత్త వీడియోస్ అన్నీ పెడతాను. రెస్పాన్స్ కావాలి గైస్, మార్పు రావాలి. ఏమో చిన్న కామెంట్ కూడా లేదు, సబ్స్క్రైబర్స్ లేరు. ఫస్ట్లో అలాగే ఉంటుంది గైస్, కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. మీరు రేటింగ్ గురించి చూడండి గైస్. ఓకే, మీరు రేటింగ్ గురించి గైస్. లేదు, నాకు ఏదో మాయమైపోయినట్టు అనిపించింది. అన్నీ మన ఊహలే.
ఓకే, మనం అయితే క్వెస్ట్ ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత రీస్పాన్ అవ్వాలి గైస్ ఒకసారి, కానీ మన ఇన్స్టెంట్ పని చేయట్లేదు సరిగ్గా. ఓకే, ఇదైతే కొంచెం గ్లిచ్ ఉంది, ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాను నేనేమో. వీళ్ళైతే మనకి డ్యామేజ్ అవ్వచ్చు, లోకియా ఫ్రూట్ అయితే ఇవ్వలేదు గైస్. ఓకే, మీకు ఎవరన్నా ఇది ఆడుతున్నట్టయితే కొంచెం కామెంట్ చేయండి గైస్, నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే మీరు నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే కొంతమంది థర్డ్ సీ నుంచి రావచ్చు నాకు తెలిసి. ఐ హోప్ మీరందరూ నాకంటే ఎక్కువ ఏముంటారు, నేను ఒక్కనే అలా ఉంటా. ఏంటో నాకు అర్థం కాదు. ఓకే, రీస్పాన్ అవుతానన్నా గైస్, రీస్పాన్ అయ్యాను ఇప్పుడైతే. ఓకే, ఇక్కడే స్పాన్ అయ్యాం. వాటర్ ఫైటర్స్. ఓకే, ఇన్స్టెంట్ హాకీ ఆన్ చేయాలి. హాకీ అంటే హాకీ అని వాడకూడదు, దాన్ని ఆరా అంటారు. ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయి కదా గేమ్స్లో, కాపీ రైట్ రాకుండా ఆరా అన్నారు. ఈ గేమ్ అయితే ఇన్స్పిరేషన్ వన్ పీస్ నుంచి అయింది గైస్. వన్ పీస్ యానిమే చూసే వాళ్ళు అయితే ఇది బాగా తెలుసు, బ్లాక్ స్పోర్ట్ గురించి. ఈ జపాన్ మాంగాలో వచ్చింది వన్ పీస్ అయితే. చూడండి, ఎప్పుడు చూడని వాళ్ళైతే ట్రై చేయండి ఈ గేమ్ని, అప్పుడు తెలుస్తుంది. స్టోరీ కూడా ఉంటుంది, కాకపోతే వీళ్ళు కొన్ని ఎక్కువ యాడ్ చేశారు. ఫ్రాడ్సీకి ఎలా వెళ్ళాలో ఫాస్ట్ చూపిస్తాను, ఇదైతే నేను స్కిప్ చేస్తాను. ఓకే గైస్, మనమైతే 1500 లెవెల్కి వచ్చేసాం. ఇప్పుడైతే మనం వెళ్ళాలి ఇప్పుడు తన దగ్గరికి. చాలాసేపు అయింది గైస్, నేనైతే మీకు అదంతా కట్ చేశాను, అంత కష్టపడి కట్ చేసా గైస్ మీకోసం. అవండి. ఓకే గైస్, ఓకే ఇప్పుడైతే వెళ్దాం మనం. చెస్ట్లో కలెక్ట్ చేద్దాం గైస్. ఇప్పుడు ఇక్కడ ఒక్కటే ఏంటిడు ఎంతసేపు చేస్తాడు ఇక అనుకుంటారా? ఓకే, అయిపోతుంది ఇప్పుడే. ఈ చెస్ట్లో కలెక్ట్ చేస్తే అయిపోతాయి గైస్. గైస్ అయిపోయింది. హలో, ఓకే, ఇప్పుడు మనం ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ట్రాన్స్ఫార్మ్ అయితే స్పీడ్గా వెళ్ళచ్చు ఇప్పుడు. ఓకే, వెళ్ళా ఫాస్ట్గా. ఓకే, ఇక్కడ అన్ట్రాన్స్ఫార్మ్ అయిపోవచ్చు. అన్ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఇక్కడ ఒక ఎన్పిసి ఉంటాడు గైస్, వాడి దగ్గర మాట్లాడు. ఓకే, ఇక్కడే ఇక్కడ కదా. ఓకే, కొలోజియం అంటే ఇది. కొలోజియంలోకి వెళ్ళాలి, థర్డ్ సీకి వెళ్ళాలంటే. మీరు అడగండి గైస్, సెకండ్ సీకి ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను మీకు. ఓకే గైస్, తింతా. ఓకే, తింతా మాట్లాడాలి. ఓహో, ఓకే. బా గాయస్, అక్కడ రిపీట్ ఉన్నాడు, కనపడుతున్నాడు గాయస్. ఓకే, 2500 అండ్ గాయస్, ఫార్వర్డ్ ఐస్లాండ్కి 2589. ఓకే, 2580. రిపిన్ అనేసి అవుతాం గాయస్. అడ్మిన్, గేమ్ అడ్మిన్ రిపిన్ రా. ఓకే గాయస్, మనం అయితే వేసేస్తాం ఫాస్ట్గా. ఓకే గాయస్, చూసారు గాయస్ ఆడటకు గాయస్. సినిమా చూడండి గాయస్, భలే ఉంది సినిమా చూడండి గాయస్. నేనైతే అటాక్ చేద్దాం చూస్తున్నాడు. ఓకే గాయస్, మనం అయితే సౌండ్ బేస్లో ఉన్నాము, ఎందుకులే మీకు బాగోలేమని. ఇదేం గాయస్, పిల్లల బయటలో ఉంది నాకైతే. ఓకే, దీని పేరేమో రెడ్ హెడ్ గాయస్, రెడ్ కలర్లో ఉన్నాడు కదా హెడ్ మేఘం వేసుకొని. మై గేమ్ 43 కూడా అంటారు. తినేమో రిపిండర్ గాయస్, తిను చాలా పవర్ఫుల్. మనమైతే తిను పాస్ట్ చూస్తున్నాం గైస్, దీన్ని డార్క్ బ్లడ్ అంటారు గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే తను ఏదో చేశాడు గైస్. ఓకే గైస్, తిను తన్ని చంపేశాడు గైస్, కాకపోతే ఇప్పుడు బతికే ఉన్నాడు గైస్. ఓకే, నీళ్ళు వేపించాడు, అయిపోయాడు గైస్. ఎక్కడికో తీసుకెళ్తున్నాడు తన్ని. టాక్ టు ద మాస్టర్ క్యాప్టెన్ ఇన్ గ్రీన్ జోన్. న్యూ మెసేజ్ ఫ్రమ్ కింగ్ రెడ్ హెడ్. మై గేమ్ 43. మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్
ఓకే, గ్రీన్ జోన్లో మిస్టర్ క్యాప్టెన్ అంట గాయస్. ఓకే గాయస్, మనం అయితే రిపీట్ అని డిఫీట్ చేసాం. ఓకే, మనం అయితే తనని డిఫీట్ చేసాం. వెళ్దాం. బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నా. ఓకే, మనం అయితే వెళ్ళిపోతున్నాం థర్డ్ సీకి. ఫస్ట్ టైం గైస్ నేను వీడియోలో థర్డ్ సీకి వెళ్తున్నా. ఓకే, గ్రీన్ జోన్కి వెళ్ళి మిస్టర్ క్యాప్టెన్తో మాట్లాడాలి. ఓకే గైస్, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు థర్డ్ సీకి వెళ్ళిపోతున్నాం. మనమైతే ఫాస్ట్గానే కిల్ చేసాం. ఏంటో అంత ఈజీగా ఉన్నాడు. ఓకే ఓకే గైస్, మనం అయితే లెట్స్ గో. ఎస్ గాయ్స్, చూద్దాం గాయ్స్ ఇప్పుడు. ఎస్ గాయ్స్. ఓకే, ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. నాకు అసలు ఏం తెలీదు. ఇప్పుడు ఫస్ట్ టైం గైస్, అది కూడా వీడియోస్లో వెళ్తాను. నేను ఇప్పుడు వరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, థర్డ్ సీకి వెళ్ళాను. వెళ్తున్నాను ఇంకా. ఓకే, మనం అయితే ఇంకా లోడింగ్ అవుతానే ఉన్నా. ఎంతసేపు రా, నేను చూడాలి ఫాస్ట్గా. ఓకే ఓకే, ఫాస్ట్గా రావాలి. ఓకే గాయస్, నాకైతే చాలా బూస్ వచ్చేసి అట్ట నొక్కేస్తా ఉన్నాను. గాయస్, ఇదైతే మన ఫ్రెండ్ కూడా ఈ సర్వర్లోనే ఉన్నాడు. మనమైతే అందులో జాయిన్ అయిపోయాం. ఓకే, మనమైతే వచ్చేసాం ఇక్కడికైతే మనం. ఓకే ఓకే, ఇదైతే నాకేదో తేడా ఉంటుంది కొంచెం. ఏంటిది అన్ని ప్లేసులు మారుతూ కూర్చుంది. గైస్, నేనైతే ఫస్ట్ టైం వచ్చాను థర్డ్ సీకి. ఇది సేఫ్ జోన్ కాబట్టి. ఎస్ గైస్, మనకైతే రోబోటింగ్ నుంచి అవార్డు వచ్చేసింది. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఫ్రూట్ స్టాక్ చూద్దామా. ఓకే, ఎవరో ఆరెంజ్ లింగ్ అంట. ఓకే, ఒకసారి స్టాక్ చూద్దాం. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. మ్యాగ్మా క్వేక్, మళ్ళీ అడకొచ్చా. ఓకే, అది ఉంది. ఇంకా ఇంకేమేం, అరే మళ్ళీ వెనక్కొచ్చావు. ఇంకేం లేవా? అబ్బే, వేస్ట్ స్టాక్, ఏం లేవు. ఓకే, మనం అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈడే 1500 బిసెంటో. ఆడి దగ్గర ఉన్న స్క్వాడ్ బిసెంటో ఉంటారు. ఓకే, మనం అయితే వెళ్దాం ఇప్పుడు. గాయస్, వీళ్ళందరూ భలే ఉన్నారు గాయస్. ఓ పిస్టల్ బిర్యానీ అంట. నేను కొట్టదు, నేను కొట్టను. ఓకే, ఇదైతే మనం చూసాం, మనకు వద్దు. ఓకే, మనకు ఒకటి కామెంట్ చేద్దాం. థ్రాట్ అని వచ్చింది. థ్రాట్ నుంచి నాకైతే వాళ్ళేమో అర్థం కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చా కాబట్టి. ఓకే, దీని ఎవరో ఉన్నారు. హాయ్ బ్రో. నో, తను ఏదో అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఎవడో వచ్చినట్టు అనిపించింది. ఓ, ఈ సేఫ్ జోనేనా? ఓకే గైస్, కొంచెం అయితే గ్లిచ్ అవుతుంది నాకు. లే, ఫాస్ట్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. ఓకే, అడిగాను తనైతే ఏం చెప్తారో చూద్దాం. ఓకే, ఇక్కడైతే ఏం రెస్పాన్స్ లేదు నాకైతే. ఓకే, మనమే వెళ్దామనుకుంటా.
ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ తనైతే. లగ్జరీ బోర్డీలో. ఓకే, మనమైతే ఎత్తుక్కోవాలి. నాకేం తెలియదు అసలు. సీ బీచ్ ఫోన్ అయితే మధ్యలో ఎగిరిపోవడం మనం అయితే. సరే మ్యాన్షన్కి వెళ్ళాలి గాయస్. నేనైతే ఇప్పుడు మ్యాన్షన్ చూడాలి. ఓకే గాయస్, మ్యాన్షన్ ఎక్కడ ఉంది? అది ఒక పెద్ద ఐస్లాండ్ గాయస్. అది అది అడవిలో ఉంది. అది నాకు వెళ్ళాలని కాలేదు. అదే అనుకున్నా గాయస్, స్ట్రైట్కి వెళ్ళాలనుకుంటా. ఓకే వెళ్దాం. మనం అయితే థర్డ్ ఫస్ట్ టైం వచ్చాము. మనం అయితే ఇది ఆన్ చేసుకున్నాం గాయస్. ఇది ఎవరో ఏదో అవుతాం. అయితే ఫస్ట్ టైం వచ్చాం. మనకి ఏది ఐస్లాండ్ కూడా మనమైతే ఫాస్ట్గా ఉన్నాం. ఓకే అదే అనుకుంటా నాకు తెలిసి. నాకు అది అనిపించట్లా. నాకు ఏదో స్ట్రైట్కి వెళ్ళాలని అనిపిస్తుంది. ఓకే అన్నీ చూద్దాం ఒకసారి. ఇలాగో ఫస్ట్ టైం వచ్చాం కదా ఇక్కడికి. ఇక్కడ ఏం లేదు, స్ట్రైట్గా వెళ్దా. అదే అనుకుంటా నాకు తెలిసి. అక్కడేదో కనపడింది. ఎవరు మనిషికి వస్తున్నట్టు అనిపించింది. మనిషి అనుకుంటా. ప్లేయర్ ఫాస్ట్గా వెళ్ళాలి గాయస్. 1 hour అయిపోతుందేమో. ఓకే మనమైతే థర్డ్కి ఫస్ట్ టైం వచ్చాము. మనం ఏదో స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం, ఏం బాగా లేకుండా. ఓకే అదే అనుకుంటా నాకు తెలిసి. వెళ్దాం వెళ్దాం ఫాస్ట్గా. ఎవరు లేరా ఏంటి? ఓకే ఇందులో బౌండరీ ఉంటారు కానీ చాలా మంది ఉంటారు కదా. అంటే పీవీపీ ఆన్ చేస్తుంది అనుకో. పీవీపీ ఆన్ చేస్తుంటే ఆ బౌండరీ వచ్చిద్దేమో అని చంపేస్తూ ఉంటారు మనుషులు, ప్లేయర్స్. ఓకే మనం అయితే వచ్చేసాం ఇక్కడికి. నాకు తెలిసి ఇదే అనుకుంటున్నా గైస్. నాకు తెలిసి ఏమో అసలు ఏం తెలియదు. నేనైతే ఫస్ట్ టైం వచ్చా. అంటే థర్డ్ సీలో వీడియోస్ చూడాలి. సీ ఆఫ్ ట్రీట్సా? నేను ఇక్కడ కాదు కావాల్సింది. ఇక్కడ కొత్త ఈరోజు వెళ్ళినట్టుంది అలా. అంటే నా పని. ఇక్కడ కాదు నేనైతే వెళ్ళాల్సిందే. ఓకే మనం అయితే వెళ్తాం ఫాస్ట్గా. షిప్లో ఎంతసేపు ఏంటి? నేనైతే ఇక్కడ వెళ్ళాలనుకోవట్లా. ఫాస్ట్గా వెళ్ళాలి మనం. ఫాస్ట్గా వెళ్దాం మనం అయితే. కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంటుంది మనకి. నాకు తెలిసి అయితే ఫాస్ట్గా వెళ్దాం. ఎస్ నాకైతే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. ఇదేమన్నా బోడా వాడితే కొంచెం స్లోనే. కాకపోతే బోడా స్లోగా వెళ్ళిద్దని దీన్ని మంచి గ్రైండింగ్ వదిలేసుకున్నాం గైస్. పీవీ కూడా చాలా పనికొచ్చింది గైస్. నేనైతే మ్యాక్స్ స్టార్ట్ కాబట్టి ఇలా ఉంటాను. ఫ్లోటింగ్ టర్టల్. ఎస్ గైస్ ఇదే ఫ్లోటింగ్ టర్టల్కి అయితే వచ్చేసాం మనము. ఎస్ గైస్ మనమైతే మ్యాన్షన్కి దగ్గరలోనే ఉన్నాము. ఓకే దేర్ ఈస్ ద మ్యాన్షన్. మనం ఫస్ట్ టైం కదా వచ్చింది. థర్డ్ సీకి వెళ్ళి ఒకసారి రోజు చేద్దాం. మేము వచ్చి చూద్దాం గైస్. డ్రాగన్ తెలుసు. డ్రాగన్ ప్లేయర్. మెను ప్లేయర్ గాయస్. నేను ప్లేయర్ అని అడిగి తెలియదేమో. ఏమో గ్లిచ్ అయిపోతుంది నాకైతే.
ఓకే, ఇక్కడైతే పెద్దగా లైట్ వచ్చింది. ఓకే, ఫైనలీ ఎట్ ద థర్డ్ సీ. 4000, 5000, 6000 అవ్వలే. ఓకే, మనం అయితే ఫస్ట్ టైం అక్కడ ఆడున్నాడు. ఓ, ట్రేడింగ్కి ఇంకోటి యాడ్ చేశారు. ఇక్కడ ఏమైనా చైర్ ఉందా? తినవరు. బౌంటీ ఎక్స్పెక్ట్, అవేకనింగ్ ఎక్స్పెక్ట్. ఓకే, ఇక్కడైతే రేస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చెస్, ఓహో చెస్ అదే. ఓకే, మనం అయితే ఫస్ట్ ఓ బాగా ఒకటి 2 minutes ఆగు, 2 minutes ఆగాలి. ఓకే, మనం అయితే ఓకే ఓకే ట్రేడ్ అయితే పైరట్స్ ఆర్ సియాన్ క్యాసిల్. ఓకే, నాకు అసలు ఏం తెలియదు, అంతగా ఏం తెలియదు. ఓకే, ఫ్రూట్ అయితే ఇక్కడ డ్రాప్ చేసేద్దాం, మనకు ఆల్రెడీ ఉంది ఆ ఫ్రూట్. ఫ్లోటింగ్ టర్టల్. ఓకే, వెనకాల అయితే ఒక కోన్ ఉండిద్దని చెప్పారు ఈ బిల్డింగ్ వెనకాల. ఓకే, ఇక్కడే ఉంది స్టార్. ఓకే, స్టార్ ఉంది. ఓకే, మనమైతే ఫ్లోటింగ్ టర్టల్లో ఉన్నాం. ఇదైతే మ్యాన్షన్. ఓకే, ఇప్పుడైతే వీడియో ఎండ్ చేసే సమయం వచ్చింది. ఈ రోజుకైతే ఇంత మరి. రేపటి వీడియోలో కొత్తగా కలుసుకుందాం. బాయ్ బాయ్. ఈ సైనింగ్ ఆఫ్ ది గేమర్ ఆఫ్ హంగ్రీ.